నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేత మైనంపల్లి హనుమంతరావు సంచలన స్టేట్మెంట్ చేశారు. ఇక మేము గనక గేట్లు ఓపెన్ చేస్తే కారు ఖాళీ అయిపోతుంది, 2 మంత్రి పదవులు ఇస్తే ఇక కారులో ఉన్నటువంటి నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరుకుంటారు, 20 మంది ఇప్పటికే మాతో టచ్లో ఉన్నారంటూ ఆయన సంచలనటువంటి కామెంట్స్ చేశారు. ఓవైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తుంది, వాళ్ళపైన అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే ఇక స్పీకర్కు హైకోర్టు 4 వారాల గడువునిచ్చింది. ఈ నేపథ్యంలో మరి మైనంపల్లి హనుమంతరావు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఎందుకు మైనంపల్లి కామెంట్స్ చేశారు, ఆయన కామెంట్స్ వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటనేటువంటి చర్చలు ఇక పొలిటికల్ సర్కిల్లో ఇక చక్కర్లు కొడుతున్నాయి. ఒకసారి మైనంపల్లి హనుమంతరావు మాట్లాడినటువంటి ఆ మాటల్ని, ఆ స్టేట్మెంట్ని తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. అడుగుతున్నా అన్నది మీరే కదరా భయ్, ఇవాళ ఎందుకు బాధపడుతుర్రు? ఇవాళ ఆపేసినాం మేము, అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు, ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఇన్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదరా సోయు నాదరా ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళా ముందే మా రేవంత్ అన్న ఉండి అడుగుతున్నా అన్నది మీరే కదరా భయ్, ఇవాళ ఎందుకు బాధపడుతుర్రు? ఇవాళ ఆపేసినాం మేము, అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు, ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఇన్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదరా సోయు నాదరా ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళా ఎస్ రైట్. ఇక మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేత మైనంపల్లి చేసిన సంచలన కామెంట్స్ తొలి వెలుగు వేదిక మనం చూసాం. ఇక ఆల్రెడీ మాకు 26 మంది టచ్లో ఉన్నారు, 2కి మంత్రి పదవులు ఇస్తే కారు ఖాళీ అవుతుందనేటువంటి రీతిలో ఆయన మాట్లాడారు. మరికొన్ని కామెంట్స్ కూడా చేశారు. కేవలం బామర్దులు కేసీఆర్ తప్ప పార్టీలో ఎవరు మిగలరన్నటువంటి సంచలన కామెంట్ చేశారు. మా ప్రతినిధి మధు ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నాడు. మధు, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? మైనంపల్లి కామెంట్స్ వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే తెలంగాణలో అధికారం మారిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దానికి సంబంధించిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటు బీఆర్ఎస్ లీగల్ ఫైట్ చేస్తా ఉంది, ఇటు ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్ కూడా నిన్న హైకోర్టు తలుపు తట్టారు. హైకోర్టు కూడా కేవలం ఒక 4 వారాల వ్యవధి లోపల దీనిపైన డిసిజన్ తీసుకోవాలనేటువంటిది నిర్ణయం తీసుకుంది. తర్వాత పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలనేటువంటిది కూడా ఆ ఎమ్మెల్యేలందరికీ సూచించింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిన్న. సో ఇది ఒక వైపు నడుస్తా ఉండగానే ఈ రోజు మళ్ళీ మైనంపల్లి హనుమంతరావు మెదక్ సంబంధించినటువంటి నర్సాపురం నియోజకవర్గంలో ఒక చిన్న కార్యక్రమంలో పాల్గొంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఆయన ఇంకొక 26 మంది టచ్ లో ఉన్నారనేటువంటిది. అసలు యాక్చువల్ లెక్క మనం మాట్లాడుకుంటే మొత్తం 39 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేశారు. చేస్తూ అందులో ఒక లాస్య నదిత ఆమె యాక్సిడెంట్ లో చనిపోగా మొత్తం ఇంకా 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో 10 మంది పార్టీ మారారు. ఇప్పటికే ఇంకా 26 మంది ఉన్నారు, ఇంకా 28 మంది ఉన్నారు. ఆ 28 మందిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మినహాయించి మిగతా అంతా కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారంటూ మైనంపల్లి హనుమంతరావు స్టేట్మెంట్ ప్రస్తుతం పొలిటికల్ గా కాస్త మరొకసారి చర్చకు తావిచ్చిందని చెప్పుకోవాలి. ఇప్పటికీ మారినటువంటి ఎమ్మెల్యేల సంగతే తేలలేదు. వాళ్ళకి సంబంధించిన అంశమే కోర్టులో ఉంది. కోర్టు ఆల్రెడీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది, స్పీకర్ కు సూచన చేసింది వారిపైన చర్యలు తీసుకోవాలనేటువంటిది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి వీరికి సంబంధించి, ఎందుకంటే కంప్లైంట్ చేసిన తర్వాత 3 నెలలు దాటింది. దానం నాగేందర్ అయితే పూర్తిగా ఎవిడెన్స్ ఉంది, పొలిటికల్ ఎవిడెన్స్ ఉంది. ఆయన బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. సో ఎవిడెన్స్ ఉంది. ఉప ఎన్నికలు వస్తే ఆయన ఒకవైపు బీఆర్ఎస్ చెప్తా ఉంటే మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేసేలా, కార్నర్ చేసేలా మైనంపల్లి హనుమంతరావు స్టేట్మెంట్ మరొకసారి చర్చకు మధు ప్రధానంగా 39 మంది గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు అభ్యర్థులు గెలిస్తే 39లో మీరు అన్నట్టుగా ఒకరు దుర్మరణం చెందడం, తర్వాత 38లో 10 మంది పార్టీ మారడం, 28లో 26 మంది మాకు టచ్లో ఉన్నట్టున్నారు. కేవలం 2 మాత్రమే మిగిలే అవకాశం ఉందా? ఆ 2 ఎవరు అనుకోవచ్చు? హరీష్ రావు కేటీఆర్ అనుకోవాలా, కేటీఆర్ కేసీఆర్ అనుకోవాలా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఆయన సంచలన కామెంట్స్ వెనక ఏముంది? ఏమైనా రేవంత్ వ్యూహం ఉందా, లేక కేవలం కామన్గానే మైనంపల్లి కామెంట్ చేశారనుకోవాలా? లేదు, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావు 2 టికెట్లు ఆశించారు. 2 కాదు, మొత్తం 3 ఆశించారు. ఆయన
ఒకటి మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి నుంచి, మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ ఆయన సొంత కుమారుడు ఆయన అడగగా, మరొక ఆయన అనుచరుడికి మేడ్చల్ టికెట్ కూడా అడిగిన నక్కా ప్రభాకర్ గౌడ్ ఆయనకు టికెట్ అడిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పార్టీ కాదంది, కనీసం 2 టికెట్లు ఇవ్వాలనేటువంటిది ఆయన పట్టుబట్టారు. కేసీఆర్ దగ్గర, కేటీఆర్ దగ్గర, హరీష్ రావు దగ్గర. కానీ దీనికి చెక్ పెట్టారు. 2 టికెట్ల అంశంలో హరీష్ రావు చెక్ పెట్టారు అనేటువంటిది మైనంపల్లి ఆయన భావించారు. తిరుపతి వేదికగా అక్కడ నుంచి ఆయన సెన్సేషన్ కామెంట్ చేశారు హరీష్ రావు పైన. చాలా దారుణమైనటువంటి అటాక్ చేశారు పొలిటికల్ లైన్ లో. సో అక్కడ చెడింది. అక్కడ ఆయన పార్టీ ఆయన పేరు ప్రకటన చేసినప్పటికి కూడా ఆయన రిజైన్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2 టికెట్లు సాధించుకున్నారు. కొడుకు ఆయన ఓడిపోయారు, కానీ కొడుకు మైనంపల్లి రోహిత్ గెలిచారు మెదక్ నియోజకవర్గం నుంచి. పద్మా దేవేందర్ రెడ్డి కోసమే హరీష్ రావు ఆయన కొడుకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నారు అనేటువంటిది సంచలన ఆరోపణలు చేశారు. బయటికి ఆయన డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పారు. సో అక్కడ చెడింది. దాంట్లో భాగంగా ఆయన ఈ రోజు మరొకసారి మెదక్ ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మెదక్ అంతా కూడా, మెదక్ ఉమ్మడి జిల్లా అంతా కూడా హరీష్ రావు కనుసన్నలో నడుస్తుంది అనేటువంటిది మనందరికీ తెలిసిందే. ఆయన్ని అక్కడ పూర్తి వ్యవహారాలు, పొలిటికల్ వ్యవహారాలు చూస్తూ ఉంటారు. సో అందులో భాగంగా అదే ప్రాంతం నుంచి ఆయన మరొకసారి స్టేట్మెంట్ చేశారు. రీసెంట్ గా జరిగినటువంటి ఒక పొలిటికల్ మూవ్మెంట్, హరీష్ రావు సిద్దిపేట వెళ్తున్న సందర్భంలో ఒక 500 కార్ల ర్యాలీతో మైనంపల్లి అండ్ టీం అక్కడికి వెళ్లి కాస్త హంగామా చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసి. సో అందులో భాగంగా కేవలం హరీష్ కి సంబంధించినటువంటి, హరీష్ రావుకి సంబంధించినటువంటి సరౌండింగ్ లోనే ఆయన కామెంట్ చేస్తా ఉన్నారు. ఆయన అంశంలోనే ఆయన దృష్టిలో పెట్టుకొని స్టేట్మెంట్ చేసినట్టుగా చూడాలి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అయితే మైనంపల్లి హనుమంతరావు చెప్పినట్టు ఇంతమంది పార్టీ మారడానికి ఎవరు సిద్ధంగా లేరు. సబితా ఇందారెడ్డి ఇష్యూ ఒకవైపు నడుస్తా ఉంది, తర్వాత సునీత లక్ష్మారెడ్డి ఇష్యూ ఒకవైపు నడుస్తా ఉంది, తర్వాత ఇలా ఎమ్మెల్యేలకు సంబంధించి చాలా మంది పార్టీ మారడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడున్నటువంటి మూవ్మెంట్ లో కొద్ది మంది మారుతారనే వార్త వినిపిస్తున్నా, ఇప్పుడున్న మైనంపల్లి చేసిన స్టేట్మెంట్ లో చూస్తే మాత్రం ఇంకా చాలా మంది పోయే పరిస్థితి అయితే ఇప్పుడైతే లేవు. మధు, మరోవైపు ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకే మరి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చా? 26 మంది అంటే అక్కడ మిగిలేది 3 మాత్రమే, 2 మాత్రమే మిగులుతారు. 26 మందిని ఒకవేళ తీసుకుంటే కనీసం ప్రతిపక్ష హోదా ఉండదు. రాజ్యాంగబద్ధంగానే పార్టీలో చేరారన్నటువంటి కొంత పార్టీ ఫిరాయింపులు అనేటువంటి అంశాన్ని తప్పించడానికి కాంగ్రెస్ ఏమైనా వ్యూహం పనిందనుకోవచ్చా? సాధారణంగా లాస్ట్ జరిగినటువంటి 2014, 2018 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఏ రకంగా అయితే వ్యవహరించిందో, ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేని పార్టీలో విలీనం చేసుకుందో, అటువైపు సిఎల్పి తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారిని విలీనం చేసుకుందో, అదే ఫార్ములాని కాంగ్రెస్ ఉపయోగించనుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే స్పీకర్ కు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలే. హైకోర్టు సూచన చేసినా, ఇంక ఎలాంటి సూచన చేసినప్పుడు కూడా స్పీకర్ నిర్ణయమే ఫైనల్. ఆయన విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకున్నంత వరకు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడేటువంటి అవకాశం లేదు. అంటే స్పీకర్ పాజిటివ్ గా మూవ్ అయితే తప్ప, న్యాయబద్ధంగా మూవ్ అయితే తప్ప వీరిపైన అనర్హత వేటు పడేటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల తీర్పుకు సంబంధించి అక్కడ జరిగినటువంటి పరిణామాలు వేరు, తెలంగాణలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ వేరు. సేమ్ ఇదే విషయంలో కూడా హైకోర్టును ఆశ్రయించింది గతంలో కాంగ్రెస్. దీనిపైన కూడా లీగల్ గా ఫైట్ చేస్తామని చెప్పారు, కానీ ఏం జరగలేదు, విలీనం జరిగిపోయింది. సో ఇప్పుడు 10 మంది పోయారు. మన సిఎల్పి సమావేశంలో కూడా ప్రకాష్ గౌడ్, కరికపూడి గాంధీ, కడియం శ్రీహరి వీళ్ళంతా హాజరయ్యారు మొన్న జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో. కానీ వారందరిపైన ఫ్యూచర్ లో అనర్హత వేటు పడొద్దంటే, ఉప ఎన్నికలు రావద్దంటే విలీన ప్రక్రియకు సంబంధించి మొత్తం ఇంకొక దాదాపు ఒక 16 మంది జాయిన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చెప్తున్న 26 మంది కాకుండా ఇంకొక 16 మంది మాత్రం కాంగ్రెస్ కు అవసరం పడేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దానికోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తా ఉంది. కాకపోతే కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు జాయిన్ చేయించుకోవాలనే ఆలోచన లేదు. వచ్చేటువంటి 2025 జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందుగా జిహెచ్ఎంసీ సరౌండింగ్ గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మళ్ళీ ఒకసారి పార్టీకి ఆహ్వానించాలి, పార్టీ కండువా కప్పుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ మైనంపల్లి హనుమంతరావు స్టేట్మెంట్ ని కాస్త పొలిటికల్ కామెంట్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. మెదక్ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మధు. ఇది ఓవరాల్గా ఒకసారిగా అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందని ఒకటి అంశం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఓవరాల్గా ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించి ఒకసారిగా మనం క్లియర్గా డీటెయిల్గా కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతున్నటువంటి అంశం గురించి మాట్లాడుకుంటే ఎందుకు మైనంపల్లి హనుమంతరావు చేసినటువంటి కామెంట్స్ వెనుక ఉన్నటువంటి రహస్యం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కారు గుర్తు మీద దాదాపు 39 మంది నాయకులు గెలవడం జరిగింది. సో 39లో
మనందరికి తెలుసు. ఎస్ 39లో ఒకసారి మనం క్లియర్గా డీటెయిల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 39 మంది గెలవడం జరిగింది. 39లో లాస్యానంతకు సంబంధించి కంటోన్మెంట్ ఉప ఎన్నిక రావడం, ఆమె దుర్మరణం చెందడం, తర్వాత 38 మిగిలింది. 38లో 10 మంది కారు దిగి కాంగ్రెస్కి వెళ్ళిర్రు. సో ఇక్కడ 38లో 10 పోతే మనకు మిగిలింది 28 మాత్రమే. ఈ 28లో 26 మంది ఆల్రెడీ మాకు టచ్లో ఉన్నారంటూ ఎవరు మహినంపల్లి హనుమంతరావు క్లియర్గా చెప్తా ఉన్నాడు. 26 మందిని నేను తీసుకొస్తా, 2 మంత్రి పదవులు ఇస్తే చాలు అనేటువంటి స్టేట్మెంట్ ఆయన చేయడం జరిగింది. సో 26లో కేవలం ప్రతిపక్ష హోదా పోవాలనుకుంటే గతంలో 10 మంది, ఇప్పుడు ఒక 16 మంది, 26లో ఇంకొక 16 మంది కనుక కాంగ్రెస్కి వెళ్తే ఇది ఒక 26 మంది అవుతారు. సో లీగల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా, అందరికీ తెలిసిందే, ప్రతిపక్ష హోదాను లేకుండా చేసేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కాంగ్రెస్ వ్యూహం ఏంటి అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 10 మంది ఎమ్మెల్సీలు, 10 మంది ఎమ్మెల్యేలు, ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఒక ఇష్యూ నడుస్తోంది. ఓవైపు బీఆర్ఎస్ నేతలు కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇతరితర కొంతమంది నేతలు హైకోర్టుకు వెళ్ళిరు. హైకోర్టు సైతము మరి 4 వారాల్లో స్పీకర్ దీని మీద ఒక డెసిషన్ తీసుకోవాలి, లేదంటే సుమోటగా మేమే కేసును తీసుకుంటామంటే హైకోర్టు చెప్పడం. నిన్న రీసెంట్గా ఏదైతే కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ నాయకులు కేఏపాల్ సైతం మరి హైకోర్టుకి వెళ్ళడము, పార్టీ మారిన నేతల మీద యాక్షన్ తీసుకోవాలంటూ ఆయన మరి పిటిషన్ దాఖలు చేయడము, ఆ పిటిషన్కు గాను ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులో హైకోర్టు మెన్షన్ చేయడం జరిగింది. 4 వారాల సమయం ఇచ్చింది వాళ్ళకు. సో వైపు ఈ కేసు నడుస్తూ ఉంది, ఏం జరగబోతుంది, ఎవరి మీద యాక్షన్ వేటు పడబోతుంది, అనర్హత వేటు, ఎక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఏంటన్నటువంటి ఒక టెన్షన్ నెలకొంటా ఉంటే మైనంపల్లి హనుమంతరావు అసలు ఈ కామెంట్స్ చేయడానికి రీజన్ ఏంటి, వెనకాల ఎవరైనా మరి కామెంట్స్ చేయించారా, లేక ఊహాజనితంగా ఆయన ఏలో గాలి మాటలుగా మాట్లాడాలా, ఏం చేశారనేటువంటి ఒక ప్రచారం చర్చ జరుగుతోంది. కానీ ఏం మాట్లాడినా మేము కనుక గేట్లు తెరిస్తే కారు ఖాళీ అవుతుంది, 26 మంది మాకు టచ్లో ఉన్నారు, 2 మంత్రి పదవులు చాలు, 2 మంత్రి పదవులు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు 26 మంది మా పార్టీలోకి వస్తారు అనేటువంటి రీతిలో ఆయన కామెంట్ చేశారు. మిగిలేది కేటీఆర్, కేవలం కేసీఆర్ మాత్రమే, హరీష్ రావు కూడా పార్టీ మారుతున్నటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు హనుమంతరావు చేయడం ఇది సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా దీని గురించి చర్చ జరుగుతుంది. మనం ఇక్కడ ఆ లెక్క కూడా చూసాము. గతంలో ఆయన కాంగ్రెస్కు వచ్చింది కూడా 64 సీట్లు. సో 64 తర్వాత ఎంఐఎం ఇదంతా మద్దతు ఇతరితర ఇక ఓవరాల్గా 70కి పైగానే ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే సిపిఎం కావచ్చు, ఇతర అన్ని సీట్లను ఓవరాల్గా కలుపుకున్నట్టయితే ఇక ఈ వచ్చినటువంటి 10 మంది జాయినింగ్స్ కలుపుకుంటే కూడా దాదాపు 80-90కి దగ్గరలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీట్లు ఉన్నది. ప్రభుత్వం గతంలో కూలిపోతున్నటువంటి కామెంట్స్ చూసినాం విపక్షాల నుంచి. కానీ ప్రభుత్వం కూలిపోకుండా పటిష్టంగా ఉండడానికి గట్టి బేస్మెంట్ను, గట్టి పిల్లర్స్ను కాంగ్రెస్ పార్టీ నిర్మించుకున్నది. కానీ మొన్నటిదాకా పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదు, వాళ్ళు స్వచ్ఛందంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే వచ్చారని చెప్పారు. కానీ ఇప్పుడు బహిర్గతంగానే మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మాత్రము ఖచ్చితంగా గేట్లు తెరిస్తే అందరూ వస్తారు, కార్య అవుతారు బిడ్డ అంటూ సవాల్ విసిరితో పనిచేసిండు. మరి ఈ సవాల్కు సంబంధించి మరి రేపో మాపో ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు స్పందించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హరీష్ రావు, ఎందుకంటే మెదక్కు సంబంధించినటువంటి ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, నర్సాపూర్ ఒక పార్టీ కార్యంలో మీడియా ముఖంగా మైనంపల్లి హనుమంతరావు ఈ కామెంట్లు చేసిండు. ఈ కామెంట్లు చర్చనీయాంశంగా మారినాయి. మరి ఏం జరుగుతుందో ఏందో చూడాలి. మరొక మారు హనుమంతరావు వీడియో బయట చూద్దాం. దీనికి సంబంధించి మనం పూర్తి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినాం. సో మిగిలేది ఇదే, ఓవరాల్గా జరిగేది ఇదే అనేటువంటి ఆ క్లియర్ స్టేట్మెంట్ అయితే మనం ఇచ్చినాం. దానికి సంబంధించే మనం డిస్కషన్ చేస్తూ ఉన్నాం. చూద్దాం పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి ఏం జరగబోతుంది, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. ఒకసారి మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించినటువంటి వీడియో బయట చూద్దాం. ఆయన చెప్పకని చెప్తున్నాడు, ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాడు బీఆర్ఎస్ నేతలకు. ముందే మా రేవంత్ అన్న వండి బామర్లు అడుగుతున్నా అన్నది మీరే కదరా భయ్, ఇవాళ ఎందుకు బాధపడుతుర్రు, ఇవాళ ఆపేసినాం మేము, అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు, ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఇన్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదరా సోయు నాదరా ఎందుకు రెచ్చగొడుతున్నారు మళ్ళా? ముందే మా రేవంత్ అన్న
వండి బామర్లు అడుగుతున్నా అన్నది మీరే కదరా భయ్. ఇవాళ ఎందుకు బాధపడుతుర్రు? ఇవాళ ఆపేసినాం మేము. అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు ఇట్లా. 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఇన్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదరా సోయు నాదరా ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళా ముందే మా రేవంత్ అన్న వండి బామర్లు అడుగుతున్నా. చేసిన కామెంట్స్ మనం చూసాం. మా రేవంత్ అన్న మొండి, మేము గేట్లు క్లోజ్ చేసాం, గేట్లు గనక మళ్ళీ ఓపెన్ చేస్తే కారు ఖాళీ అవుతుందంటే రీతిలో ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఇద్దరు మాత్రమే మిగులుతారు. ఆల్రెడీ 26 మంది మాకు టచ్లో ఉన్నారు. 2 మంత్రి పదవులు ఇస్తే అందరూ వస్తారంటున్నారు. ఆ ఇద్దరు కేటీఆర్, కేసీఆర్. మరి హరీష్ రావు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? గతంలోనే అనేక మార్లు కాంగ్రెస్ నేతలు కొన్ని విమర్శలు చేశారు. హరీష్ రావు బీజేపీలో చేరతారు, హరీష్ రావు కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండరు, కారులో ఉండరు, ఖచ్చితంగా కారు ఖాళీ చేసి కారు దిగి కమలం గూటికి వెళ్తారన్నటువంటి స్టేట్మెంట్లు అనేక మార్లు చేసినటువంటి పరిస్థితి. మరి అసలు హరీష్ రావు ఏ పార్టీలోకి వెళ్తారు? 26 మంది టచ్లో ఉంటే 26 మందిలో హరీష్ రావు ఉన్నాడా? ఒకవేళ హరీష్ రావు కనుక ఉంటే కాంగ్రెస్ గూటికి వెళ్తారా, బీజేపీ గూటికి వెళ్తారా? ఈ ప్రశ్న కూడా ప్రస్తుతం ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు మరి హరీష్ రావు స్టెప్ ఏంటి? నిజంగా మైనంపల్లి అన్నట్టుగా కేటీఆర్, కేసీఆర్ కనుక మిగిలితే హరీష్ రావు స్టాండ్ ఏంటి ఉంటుంది? కమలం వైపా లేకపోతే కాంగ్రెస్ వైపా? ఈ 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఎంచుకుంటారనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మైనంపల్లి వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగా మారాయి. మైనంపల్లి గతంలో మనం చూసాం, మైనంపల్లికి సంబంధించి అనేక మార్లు కొన్ని ఇష్యూస్ కూడా జరిగాయి. టికెట్ విషయంలో కావచ్చు, ఇతరితర ఇష్యూస్లో అయితే బాగా వైరల్గా మైనంపల్లి మారినటువంటి పరిస్థితి. పార్టీ మారడం, కాంగ్రెస్కి రావడం, కొడుకు ఎంపీగా గెలవడం, ఎమ్మెల్యేగా గెలవడం, ఇతరితర అన్ని సంఘటనలు మనం చూస్తూ వచ్చాం. సో మరి ఈ మైనంపల్లి కామెంట్స్కు రాష్ట్ర సర్కార్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.